నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలి జాయింట్ కలెక్టర్. ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తిరుపతి నగరంలోని షాదీ మహల్ ను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కిరణ్ రాయల్ పై తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆరోపణలు చేసిన బాధితురాలు లక్ష్మి జగన్ 2.0ను ప్రస్తావించినందుకు తనపై వైసీపీ నాయకులు కుట్ర చేశారన్న కిరణ్ రాయల్. ఇక వార్తల్లోని వివరాలు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎల్ఓ వరప్రసాదరావు, డిప్యూటీ ఈవో లోక్నాథం, పేష్కర్ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీకి కల్తీ నెయ్యి సప్లై చేసిన కంపెనీ వారితో పాటు అనుమతించిన టీటీడీ అధికారులపై సీబీఐ విచారణ జరగాలని, గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంలో 3 నామాల స్వామికే పంగనామాలు పెట్టిన డిప్యూటేషన్ అధికారులు ప్రభుత్వ పెద్దల భరతం పట్టండని సీబీఐకి నవీన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో, అన్నప్రసాదాలలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పని దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈరోజు సిబిఐ ప్రత్యేక బృందము సిట్టు ఈరోజు దర్యాప్తు చేసి ఎవరైతే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారో ఆ డైరెక్టర్ నలుగురిని నిన్న ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేయడం జరిగిందండి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అసలు ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఈరోజు ఎవరైతే నెయ్యిని అక్కడి నుంచి సప్లై చేశారో నెయ్యిని ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు అనుమతించారు? ఈ నెయ్యి నాసిరకం నెయ్యి కాదు, అద్భుతమైనటువంటి నెయ్యి అని చెప్పి ఎలా వీళ్ళు శాంపుల్స్ని ఓకే చేశారన్న దాని మీద సమగ్రమైనటువంటి లోతుగా అధ్యయనం చేస్తే అసలు దొంగలు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఈ నెయ్యి కుంభకోణంలో కోట్లాది రూపాయలు 3 నామాల వాడికే పంగనాలు పెట్టినటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా కూడా బయటికి వస్తారు. దీనిలో ప్రధానంగా మనం చూడాల్సింది అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది సుదీర్ఘకాలంగా పనిచేస్తూ వాళ్ళే ఈరోజు సప్లయర్ల అవతారం ఎత్తారండి. దాని మీద విచారణ ప్రారంభించండి. అదేవిధంగా జిఎం ప్రొక్యూర్మెంట్, తిరుమల తిరుపతి దేవస్థానం ఏ ముడి సరుకులు కొనాలంటే జిఎం ప్రొక్యూర్మెంట్ టెండర్స్ కాల్ ఫార్ చేస్తారండి. ఆ తర్వాత బోర్డు మెంబర్స్ కూడా దీనిలో కమిటీలో ఉంటారు. వీళ్ళతో పాటు ఎవరైతే టీటీడీ ప్రధాన గణాంకాధికారి ఎఫ్ఏ అండ్ సిఏఓ కూడా ఒక మెంబర్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆ కొటేషన్స్ పరిశీలించి ఎవరైతే టెండర్లు వేస్తారో నెయ్యికి, అదేవిధంగా ముడిసరుకి ఆ కొటేషన్స్ అన్నీ పరిశీలించి ఎవరైతే లోయెస్ట్ చేస్తారో వాటిని ఫైనలైజ్ చేసి వాళ్ళకి సప్లై చేయమని చెప్పి ఇస్తారండి. సప్లై చేసే ముందు తిరుమల కొండపైన ఉన్నటువంటి ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తారు శాంపుల్స్కి. ఆ శాంపుల్స్లో కూడా ఏదైతే మనకు రోజు వస్తూ ఉండే నెయ్యితో పాటు గతంలో ఉన్నటువంటి 4 శాంపుల్ని కూడా కలిపి, ఎందుకంటే పైన ల్యాబ్లో కూడా ఈరోజు వచ్చిందని వాళ్ళకు కూడా తెలియకూడదని చెప్పి ఈ విధంగా ఒక 5 రకాల శాంపుల్స్ పంపించి దానిని ఆధారంగా వీళ్ళు అలో చేసేదండి. మరి ట్యాంకర్స్కి ఒక కోడ్ కూడా ఇస్తారండి. ఆ నెయ్యికి ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ని కొండపైకి పంపిస్తారు. మరి హెల్త్ ఆఫీసరు అదేవిధంగా ల్యాబ్ ఇన్ఛార్జ్ ఉంటారు. వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. దాన్ని నాసి రకమా లేదా నాణ్యత ఉందా అని చెప్పి.
మరి వీళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది ఈ నెయ్యి కల్తీలో అన్న దాని మీద కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శాంపుల్ కలెక్ట్ చేయడానికి, అదేవిధంగా ఏదైతే మనం సప్లై చేసినటువంటి కాంట్రాక్టరు ఇక్కడ గోడౌన్ ఉందో అక్కడ ప్రతిరోజు కూడా ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని డిప్యుటేషన్ వేస్తారు టీటీడీ వాళ్ళు. అక్కడ పోయి ఏ శాంపుల్ అన్నా తీసేటప్పుడు వీళ్ళు సమక్షంలో తీయాలి. వీళ్ళతో పాటు కీలకమైనటువంటి విజిలెన్స్ అధికారులు కూడా ఆ రోజు శాంపుల్స్ తీసేటప్పుడు ప్రతిరోజు కూడా ఉంటారండి. ఇంతమంది ప్రమేయమై ఉన్నప్పుడు నెయ్యి కల్తీ జరిగింది, కల్తీ సప్లై చేశారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈరోజు చట్టం ఏం చెప్తాందంటే ఒక దొంగ సొత్తుని అమ్మినోడికి ఎంత శిక్ష పడుతుందో ఆ దొంగ సొత్తు కొన్నోడు తెలిసి కొన్నోడు కూడా అదే శిక్ష పడుతుందని చెప్తాను చట్టం. మరి అమ్మిన వాడిని అరెస్ట్ చేశారు. కొనుగోలు చేసినటువంటి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని భక్తులంతా కూడా టీటీడీ వైపు, రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు. కాబట్టి ఈ పాపాన్ని గత పాలకులు చేశారు కాబట్టి వాళ్ళని తప్పించే ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదని భక్తులంతా కోరుకుంటున్నారు. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే వీళ్ళందరి ప్రమేయం ఉందో టీటీడీలో వీళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళతో పాటు డైరెక్టర్లతో పాటు ఎవరైతే అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు కొనుగోలు చేసినటువంటి అప్పుడున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి తిరుమల అధికార లేదా బోర్డు మెంబర్ల, కమిటీలో ఉన్న వాళ్ళ వీళ్ళందరి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగితే నమ్మలేని నిజాలు, కోట్లాది రూపాయల కుంభకోణాలు వెలుగులోకి వస్తాయని, అలా కఠినమైనటువంటి ఆలోచనతో మీరు ఈరోజు సమగ్రమైనటువంటి దర్యాప్తు టీటీడీలో కూడా, టీటీడీ అధికారుల మీద కూడా చేయాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్టీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నరసింహులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాండ్, శివశంకర్ నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. శాఖల వారీగా అర్జీల మొత్తం 249 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఆర్సీ రోడ్డులోని షాదీమహల్లో అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు. షాదీమహల్లో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ, డ్రైనేజీ కాలువ పనులను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పూర్తి చేయనున్నారు. షాదీమహల్ ఆవరణను ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పరిశీలించారు. నగరంలోని షాదీమహల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు తెలిపారు. ముస్లింలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. తిరుపతిలో ముస్లింలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ముస్లింల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ చెప్పారు. షాదీమహల్ను అభివృద్ధి చేసి చూపుతామని ఆయన చెప్పారు. గత 5 ఏళ్లలో షాదీఖాన్ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 8 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనుందని ఆయన తెలిపారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, దంపూరి భాస్కర్ యాదవ్, బీజీ కృష్ణ యాదవ్, చిన్నబాబు, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలోని జనసేన పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ ఎందరో నారీమణుల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న కిరణ్ రాయలని తనకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు లక్ష్మీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. నా పిల్లల కన్నా ఆ కిరణ్ రాయల్ నన్ను మోసం చేసి తీసుకున్న డబ్బులు చెందుతాయన్న ఉద్దేశంతో సూసైడ్ వీడియో పెట్టి నేను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాను. కానీ ఆ భగవంతుడు నాకు అదృష్టం కూడా ఇవ్వలేదు. నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నేను చూస్తున్నానండి, కిరణ్ రాయల్ ఏవైతే ఆరోపణలు నాపైన చేస్తున్నాడో అతను ఏ ధైర్యం చూసుకొని అలా మాట్లాడాడు అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. అతను ఏదైతే వీడియోలు చూపెట్టి రికార్డ్స్ మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి నా దగ్గర తీపిచ్చుకున్న వీడియోస్ అన్నీ, అతను నన్ను బెదిరించి తీపిచ్చుకున్న వీడియోస్ అనడానికి సాక్ష్యాలు కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. నేను నా పిల్లల్ని బయట వస్తే చంపేస్తాను, రోడ్లో రారా అని బెదిరించే స్థాయికి అతను దిగజారాడు. అతను నేచర్ ఏమంటే అండి, మెయిన్ డబ్బులు ఉన్నంత వరకు ఏ అమ్మాయినన్నా ఒక రానిలాగా చూస్తాడు. డబ్బులు అయిపోయింది అమ్మాయి దగ్గర అంటే కారణాలు వెతుక్కొని ఏది చూసి అమ్మాయిని వదిలేయాలి అని వెతుక్కొని ఆ అమ్మాయిని ఘోరంగా మోసం చేసి నాశనం చేసి వదులుతాడు. ఇక్కడ నాశనం అయ్యేది అందరి దృష్టిలో ఒక అమ్మాయి కాదండి, ఒక కుటుంబం. ఈరోజు ఒక వీడియో ఏదైతే వచ్చిందో, నేను చైన్ వేస్తుండగా వచ్చిన వీడియో, అది ఏదో ఎఫెక్ట్స్తో తీసిన వీడియో అని చెప్పి నేను కాదందులో ఉండేది అని మాట్లాడుతున్నాడు. అలాంటి టెక్నాలజీ వాడాల్సిన అవసరం నాకు లేదు, అంతగా నాకు తెలియదు. మీరు చూసినట్టయితే ఈరోజు నేను ప్రెస్ క్లబ్ నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకా ఎన్నో అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర 20 లక్షలు క్యాష్ తీసుకుంటే ఎవరైతే మీడియా ముందుకు రారు అని. క్యాష్ తీసుకోవాల్సిన అవసరం నాకేముందండి? నేను నా కోటి 20 లక్షల కోసం నేను పోరాడుతున్నాను. నేను నా 25 సవర్ల బంగారు కోసం నేను పోరాడుతున్నాను. ఇవి మీరు కేవలం బంగారు డబ్బులు అనుకుంటున్నారు. ఇది నా పిల్లల భవిష్యత్తు. నా పిల్లల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను. నేను ఈరోజు అతను మాట్లాడాడు కిలాడి లేడీ, అందుకని మేము 2013 నుంచి మా పక్కనున్నారు, చిట్లు వేశారు చుట్టుపక్కల అని. మీరు ఎవరైనా సరే మీడియా పరంగా కానీ పోలీసుల పరంగా కానీ ఎవరైనా కూడా ఆ చుట్టుపక్కల వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేశారంటే అది యాక్చువల్గా మా అమ్మగారి ఇల్లు. అక్కడ చీటీలు అలాంటివి ఏమీ లేవు. మా నాన్న రిటైర్డ్ అయిన తర్వాత అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత కిరణ్ రాయల్ అక్కడ ఇల్లు కట్టాడు. అలా అతనితో నాకు పరిచయం అయింది. అతను మాయ మాటలకు నేను మోసపోయాను. నేను తేరుకునేసరికి నా చేతిలో ఏమీ లేకుండా పోయింది. ఈరోజు అతను నన్ను ఎన్నో విధాలుగా నా పైన కేసులున్నాయి కిలాడి లేడీ అంటున్నాడు. అతని చేతుల్లో మోసపోయింది నేను ఒక్కదాన్ని కాదు. ఇంతకుముందు మానస అనే అమ్మాయిని ఘోరంగా మోసం చేశాడు. ఆ అమ్మాయి దౌర్భాగ్యం ఏమంటే కన్న బిడ్డకు కూడా ఆ అమ్మాయి దూరం అయ్యి ఎన్నో బాధలు ఎదుర్కొని ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది బిడ్డను వదిలి. ఆ అమ్మాయి ఎంతో ఫైట్ చేసింది. ఆ తర్వాత నేను వచ్చాను. నాకు ముందు ఎవరున్నారో నాకు తెలియదు. నేను నా సమస్యల మొదటైన కారణమైన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పాను. వాళ్ళ పేరెంట్స్తో నేను చెప్పాను, ఇలా అతను మంచివాడు కాదు, మీ అమ్మాయి మోసపోతుంది అని నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి చెప్తే ఆ అమ్మాయి ఆ రోజు నాతో అంది, లక్ష్మి అది నా ఇష్టం, నువ్వెందుకు మా ఇంటికి వెళ్ళి చెప్పావు, నువ్వు వెళ్ళి చెప్పడం తప్పు కదా అని నన్ను ఆ అమ్మాయి ఆ రోజు క్వశ్చన్ చేసింది. అదే అమ్మాయి 1 ఇయర్ తిరక్క ముందనే నాకు కాల్ చేసి ఎలా ఏడ్చిందంటే ఆ అమ్మాయి, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఆ అమ్మాయిది రివీల్ చేయకూడదని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు కిరణ్ రాయల్ చేస్తున్న ఈ ప్రచారానికి ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏదో క్రియేషన్స్ అని చెప్తున్నాడు. దానివల్ల నేను రిలీజ్ చేయాల్సి వస్తుంది. దయచేసి ఆ అమ్మాయి నన్ను క్షమించాలి అని నేను కోరుకుంటున్నాను. నేను
కూటమి ప్రభుత్వం కేబినెట్లో ఆబ్కాస్ రద్దు చేస్తానన్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జీవో నెంబర్ 2 సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని కోరుతూ సోమవారం శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడారు. ఇబ్బందులకు గురవుతా ఉన్నారు కాబట్టి పని వేళలో ఇది సాధించుకుంది ఎప్పుడో చికాగోలో పోరాటం చేసి 8 గంటల పని విధానం కావాలని చెప్పిన ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈ 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆటవిక రాజ్యంలోకి తీసుకుపోయి 12 గంటల పని విధానం చేయబోతే మాత్రం కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని చెప్పిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోవాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఒక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆబ్కాస్లో చాలా మంది చేరిపోయినారు, అర్హత లేనటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది చేరిపోయినారు. ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే దీంట్లో ఉన్నారు అని చెప్పిన ఒక విషయాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాం. మిమ్మల్ని అందరూ మాకందరికంటే కూడా మీ అందరికీ ఇంకా బాగా తెలుసు. మిమ్మల్ని అందరూ ఇంటర్వ్యూలు పెట్టి తీసుకున్నారు, రిజర్వేషన్స్ ప్రకారం తీసుకున్నారు. ఎక్కడ రిజర్వేషన్ కూడా డిబేట్ అయినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఎక్కడ డిబేట్ అయినటువంటి పరిస్థితి లేదు. క్వాలిఫికేషన్ ప్రకారం అర్హత ప్రకారమే ఆ రోజు ఉద్యోగం ప్రకారం తీసుకోవడం అనేది జరిగింది. రెండో విషయము ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన ఏంటంటే వీళ్ళందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పి అన్నప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా తీసేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పిన వాదన ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఇది ఆబ్కాస్ ఉద్యోగుల సంఘంగా ఇది 1,32,000 మంది ఆబ్కాస్ సంస్థలో ఏర్పాటు చేశారు. ఇది మంచో చెడో ఒక సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత అన్ని యూనివర్సిటీల్లోన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోన ఆబ్కాస్ అనే ఒక భరోసా కల్పించింది ప్రభుత్వం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు, ఏదైనా సరే ఒక భరోసా అనేది కనిపించింది. ఇప్పుడు ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఒరిస్సాలో గవర్నమెంట్ ఉంది. ఆ ఒరిస్సాలో ఇట్లాంటి 45,000 మంది 47,000 మందిని ఒక్కటేసారి పర్మనెంట్ చేసింది. అంటే 20 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కటేసారి పర్మనెంట్ చేసే ప్రయత్నాన్ని ఒరిస్సా ప్రభుత్వం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా 20,000 మందిని ఒకటేసారి పర్మనెంట్ చేసింది. ఇట్లా చాలా గవర్నమెంట్ 12,000 మందిని సొసైటీలోనూ అదే విధంగా అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా 12,000 మందిని పర్మనెంట్ చేసింది. ఇట్లా ఆబ్కాస్ అనే ఒక సంస్థ మొత్తం ఇంతకుముందంతా ఏ రకమైనటువంటి దృష్టితో చూసేవాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేసి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను వీళ్ళు మనకు థర్డ్ పార్టీ కింద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే ఇస్తోంది. కానీ ఇది ఒక వేరే రకమైనది. ఇది డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కి ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి వర్కర్కి ఇస్తూ ఉంది. కానీ రేపు గవర్నమెంట్ నుంచి ఇంకొక వ్యక్తికి ఇచ్చి ఇంకో వ్యక్తి దారి నుంచి మనకు రాబోతా ఉంది. దీనివల్ల పూర్తి స్థాయిలో కార్మిక వర్గం మొత్తం నష్టపోతుంది, ఉద్యోగస్తులంతా కూడా నష్టపోతారు. ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితి ఏంది, 3 నెలల పాటు 4 నెలలు జీతాలు రాకపోయినా అడిగే వాళ్ళ పరిస్థితి లేదు. ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్, 1-2 అనేది కాదు. ఈఎస్ఐకి సంబంధించినటువంటి పిఎఫ్స్ రూల్ ఏం చెప్తుంది, అన్ని దాంట్లో కూడా ప్రతి నెల డబ్బులు వేస్తే గవర్నమెంట్ కనుక జీతం కరెక్ట్ కనుక ఇవ్వగలిగితే పిఎఫ్ పట్టుకోగలుగుతుంది. అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. కానీ 3 నెలలకు ఒకసారో 4 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో జీతం వేయగలిగితే ఆ పిఎఫ్ సంబంధించినటువంటి డబ్బులను తీసుకోకపోతే వాళ్ళకి లాస్ట్లో వస్తున్నటువంటి బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వర్తించవు అని చెప్పని పిఎఫ్ సంబంధించినటువంటి చట్టం చెప్తా ఉంది. ప్రభుత్వం ఏజెన్సీకి కనుక ఇచ్చేస్తే ఇదే జరుగుతుంది. ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజీలో ఉన్నారు, 4 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. అదేవిధంగా ఇంకో దగ్గర ఉన్నారు, 2 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. మున్సిపాలిటీలో ఉన్నారు, 3 నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సిబ్బంది పనిచేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 12 మంది, మరో 47 మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలోని టాక్సీ స్టాండ్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వలన అదే జీవనంగా గడుపుతున్న టాక్సీ వాలాలకు ఇబ్బంది అవుతుందని పునః పరిశీలించాలని కార్పొరేటర్ నరసింహాచారి, నరేంద్రలు కోరారు. కపిల్ తీర్థం నుండి నీరు ప్రవహించే కాలువకు అడుగు భాగం కాంక్రీట్ వేయడం వలన నీరు ఇంకడం లేదని పరిశీలించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కొరకు డబ్బులు కట్టామని ఇల్లు ఇవ్వలేదని మా డబ్బులు తిరిగి ఇవ్వాలని, సుందరయ్య నగర్లో కుక్కల బెడద పరిష్కరించాలని, మురుగునీటి కాలువ పొంగి పొర్లుతోందని, మున్సిపల్ పార్క్ నుండి వేసిన రోడ్డు నందు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, కొంక చెన్నాయిగుంట నందు డ్రైన్లు, సీసీ కాలువలు ఏర్పాటు చేయాలని, మాబోర్ నందు మురుగునీరు కలుస్తోంది పరిష్కరించాలని, అపార్ట్మెంట్ నందు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇప్పించాలని, రైతు బజార్ ముందు ఇతర వ్యాపారాల వలన ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని పరిష్కరించాలని, గోవిందనగర్ రోడ్డులో బోరు వేశారని ఆ ఇబ్బంది తొలగించాలని
కోరారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సామ్ సుందర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వివాదంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తిరుపతి ప్రెస్ క్లబ్లో లక్ష్మీరెడ్డి అనే మహిళ సోమవారం మీడియా సమావేశం నిర్వహించి కిరణ్ రాయల్ తనను మోసం చేశారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి బయటకు వచ్చిన ఆమెను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆన్లైన్ మోసం కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారని సమాచారం. పోలీస్ స్టేషన్ నుంచి ఆమెను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ రియా హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయవాది ముందు హాజరు కానున్నారు. 41 నోటీస్ ఇవ్వడానికి అర్హులు తప్ప అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం మీరు చదువుకోండి. దాని ప్రకారం మీరు ఓన్లీ 41 నోటీస్ ఇష్యూ చేసి వెళ్ళాలి తప్ప అరెస్ట్ చేయడానికి లేదండి. ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా మీకు రైట్ లేదని చెప్పామండి. ఆ విషయము అదే విషయాన్ని ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాజ్ పర్ ద డైరెక్షన్ ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మేము చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఎప్పుడు కేసు అది 2022 అంటే 2022 అండి. 420-419 అండి. చార్జ్ షీట్ కాదండి, చార్జ్ షీట్ వేయలేదు. అసలు ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్లో ఉందంటున్నారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ, ఒరిజినల్ కాపీ వాళ్ళు చూపించిన దాంట్లో కూడా క్లియర్గా మనకేమి 419, 420 చూపిస్తున్నారు అంతే అనమాట. బట్ కాకపోతే పాస్పోర్ట్ ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చి లిఫ్ట్ చేయాలంటే ఫారిన్ పాస్పోర్ట్ ఉండాలి. ఆ పేరుందని చెప్తున్నారండి. చూసామన్నమాట, పేరుందని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ మన స్టైల్లో లేదనమాట. అది వాళ్ళు వేరే కాపీ తెచ్చారు. ఏదో హైకోర్టు డైరెక్షన్ అది ఇది అన్నారనమాట. అది బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. దానికి దీనికి సంబంధం లేదని ఆల్రెడీ సీఏ గారు చెప్పారు. సీఏ గారు కూడా అదే స్ట్రిక్ట్గా వాళ్ళకి చెప్తున్నారనమాట. ఇది మీరు అరెస్ట్ చేయడానికి లేదండి, దీంట్లో మీకు ఆ రైట్ లేదు, మీరు 41 నోటీస్ చేసి మాత్రమే వెళ్ళాలి అని చెప్తున్నారండి. ఏం కేసు సార్ అసలు? చీటింగ్ కేసు అండి, 420 చీటింగ్ కేసు ఉన్నారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఆ భగవంతుడు ఏడుకొండల స్వామిని నేను నా కుటుంబ సమేతంగా ఈరోజు యాక్చువల్గా దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అతలాకుతమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని విధాల ఆర్థిక పరిస్థితి మెరుగై ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఆహార భద్రతా కంట్రోలర్ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు అలిపిరి ప్రాంతంలో మరియు మెట్ల ప్రాంతంలో కల్తీ పసుపు, కుంకుమ ఆహార పదార్థాల విక్రయం జరుగుతోందని ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో జిల్లా ఆహార భద్రతా కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనుమానిత కల్తీ పసుపు, కుంకుమ విక్రయిస్తున్న వాటిని సీజ్ చేయడం జరిగిందని, అలాగే వారికి అవగాహన కల్పించడం జరిగిందని ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మద్దిలేటి, జగదీష్, మున్సిపల్ సతీష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 15 ఏళ్లుగా చిరంజీవి కుటుంబానికి తన వీర విధేయునని, వారి కుటుంబం మీద ఈగ వాలకుండా చూసుకునే వ్యక్తినని, పవన్ కళ్యాణ్ అభిమాని అంటూ కాలర్ ఎగరేసుకొని తిరుగుతానని అన్నారు. జగన్ 2.0 ఫోటో విడుదల చేశానని, నా జీవితాన్ని నాశనం చేయాలని వైసీపీ నేతలు చూశారని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఒక్క ఫోటో నా జీవితాన్ని మార్చాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కథం చేద్దామని చూసినారు. ఈ ఒక్క ఫోటోతో కిరణ్ రాయల్ కుటుంబాన్ని అవమానాలు పాలు చేయాలని చూశారు. ఈ ఒక్క ఫోటోతో నాకు ఒక ఆశ్చర్య నవ్వేమంటే, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నా మీద పెట్టి శ్రద్ధ ఒకరోజు జగన్ మీద పెట్టుంటే ఎలక్షన్ ముందు 10 సీట్లు ఎక్కువ వచ్చేది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలాన్ మాస్క్ ఆయనే దానికి చైర్మన్, ఎండి, ఆయన కూడా షాక్ అయ్యింటాడు. ఎవడురా వీడు స్వామి అని. అన్ని ట్విట్టర్లో ఏం చేశారు. అంత పని మీరు అదే పని పట్టుకొని పేటీఎం గారు డబ్బులు జీతాలు తీసుకొని పేటీఎంల కోసం కక్కుర్తిపడి తిప్పినారు. తిప్పి ఉంది లేంది ఉంది, అరగంటకు ఒకటి, గంటకు ఒకటి దొండకాయ కిరణ్ అనేసి. నేను దొండకాయని అనుకోండి, కానీ పవర్ఫుల్ దొండకాయ, నేను ఘాటైన దొండకాయ. మీరు తెలుసుకో విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, చిట్టిరెడ్డి అండి బ్యాచ్. మళ్ళీ చెప్తున్నా చిట్టిరెడ్డి అనేసి, నేను మళ్ళీ చెప్తా చిట్టిరెడ్డే, ఆయన పేరు చిట్టిరెడ్డే. ఈ ఒక పోస్టర్ చూపించినందుకు మీకు ఖాళీ ఒక మహిళ నాపై ఉసుగలిపి, పాపం ఆ మహిళ మీ ట్రాప్లో పడిపోయి బలి అయిపోయింది అనుకుంటా. ఆ అమ్మాయి మీద మీరు ఆ అమ్మాయిని బలి చేశారు. ఆ అమ్మాయి
ఎక్కడో పాపం 2-3 ఏళ్ళకి దాంకొని ఉండిందంట, కేసులు ఉన్నాయని రాకుని ఉంటే ఆ అమ్మాయిని ఫోన్ చేసి భూమన అభినయ్ రెడ్డి, భూమన సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి గారి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, టీడీడీ ఎక్స్ చైర్మన్ కదా, భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి అంటే బ్యాచ్ ఆడున్న ఒక చెంచా బ్యాచ్లు అందరూ ఆ అమ్మాయిని పిలిపించి మేము నీతో సపోర్ట్ చేస్తాం, 25 లక్షలు డబ్బులు ఇస్తాం, కిరణ్ రాయల మీద ఇవన్నీ ఆరోపణలు చెయ్యి, అన్నీ చెయ్యి అన్నారు. నేను మొన్నే ప్రెస్ మీట్లో చెప్పా, ఆ అమ్మాయి మా ఇంటి పక్కనే ఉన్నింది, మా ఇంట్లో కుస్తూ పోతూ ఉన్న అమ్మాయి, మా పిల్లలు తెలుసు, బంధువులు తెలుసు, అందరూ తెలుసు, పక్కన 13 సంవత్సరాలు నాకు తెలుసు. ఎందుకు ఆ అమ్మాయిని ట్రాప్ చేశారో వాళ్ళు నాకు తెలియదు. ఏదో ఆర్థిక లావాదేవీలు గొడవలు అయితే ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు నాకు కిరణ్కి సెటిల్ అయిపోయింది చెప్పి ఆ అమ్మాయి చెప్పి ఆ వీడియో పెట్టినా కళ్ళల్లో ఏం పెట్టుకోరు అలా వైసీపీ వాళ్ళు కళ్ళు దొబ్బినారా మీకు ఏమైనా? చెప్పినాను కదా అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, అమ్మాయి వస్తే పట్టుకుంటారు. ఆ అమ్మాయి చెప్పింది దాంకొని తిరుగుతున్నాను నేను, నా మీద రాజస్థాన్లో కేసు ఉంది, జైపూర్లో కేసు ఉంది, కర్ణాటకలో కేసు ఉంది, విజయవాడలో కేసు ఉంది. ఇందాక నాకు ఎవరో ఫోన్ చేశారు, రాజస్థాన్లో కేసు ఉందంట కదా, బెంగళూరు కూడా కేసులు ఉన్నాయి అమ్మాయి మీద. ఏం కేసులు అంటే నేను ఇప్పుడు విచారం 2-3 అడిగిన ఏంది అమ్మాయి మీద కేసులు ఉన్నాయంటే ఏదో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ చేసి ఏదో బ్లాక్మెయిలింగ్ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు వేసుకుంది అవన్నీ కేసు నమోదు చేశారు. బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి చాలామంది దగ్గర. ఆ అమ్మాయి రకరకాల వీడియో కాల్ చేసి మాట్లాడేది, రకరకాలుగా ఫోటోలు పెట్టింది. వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు, ఎవడో హిందీలో చెప్పాడు, ఎవరో ప్రదీప్ డాక్టర్ అట్ట, చాంద్వాజీ జైపూర్ జిల్లా ఒక డాక్టర్, ప్రముఖ డాక్టరు ఈ అమ్మాయి ట్రాప్లో పడ్డాడని ఏదో సమాచారం ఉంది నాకు. అది ఎంతవరకు నిజం అబద్ధమో నేను కూడా త్వరలో తెలియజేస్తాను. వాడేదో నా దగ్గర ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ నా దగ్గర ఉంది, నీకు కావాలా అన్నాడు. ఆ అమ్మాయి నాతో వీడియో కాల్ మాట్లాడింది, నాకు రకరకాలుగా వీడియో కాల్స్ మాట్లాడింది, ఎవిడెన్స్ నా దగ్గర ఉందన్నాడు. దండండి రా బాబు, మాకంత ఓపిక లేదు, మాకంత అవసరం లేదు, వైసీపీ వాళ్ళకి ఇంట్రా బాగా వాడుకుంటారని చెప్పిన. ఇట్లాంటి బూత్ పనులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారా, మార్పింగ్ కూడా చేసుకుంటారు, వాళ్ళకి ఇరా అని చెప్పిన. అది ఏమవుతుందో భవిష్యత్తులో నాకు తెలియదు. కానీ 15 సంవత్సరాలు నా కష్టం, పవన్ కళ్యాణ్ గారి మీద ఏగా వాళ్ళనీను, వాళ్ళ కుటుంబం మీద ఏగా వాళ్ళది తల నరక్కెళ్ళే అభిమాని నేను. నా మీద ఆరోపణలు చేసి నన్ను పార్టీకి దూరం చేయాలని చేసి నా మీద, నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు పార్టీకి దూరంగా ఉండమని చెప్పడం నిజంగా ఆయన మానవత్వం. ఎందుకంటే ఆయన చెప్పకపోయినా నేనే ఈ అలిగేషన్ అని చూసి కొద్ది రోజు పార్టీకి దూరంగా ఉండి రాజీనామా చేద్దాం కొద్ది రోజులు అనుకున్నా. కొద్ది రోజులు దూరంగా ఉందాం, నేనే కొద్ది రోజులు పార్టీకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు రాకూడదు అనేసి నిన్న సాయంత్రమే మా ఇంట్లో వాళ్ళు చెప్పా. ఇది పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ అవుతుంది, వీళ్ళు కావాలని జనసేన పార్టీ డ్యామేజ్ చేయాలి చూస్తారు చెత్తగాలు, అవసరమైతే నేను పార్టీని కొద్ది రోజులు దూరంగా ఉంటానని చెప్పి స్టేట్మెంట్ ఇద్దామన్న సమయంలో ఆఫీస్ నుంచి రావడం నాకు నిజంగా అయితే చాలా సంతోషం. దీనిలో న్యాయ పోరాటం చేస్తా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలి జాయింట్ కలెక్టర్. ముస్లింల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తిరుపతి నగరంలోని షాదీ మహల్ ను పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. కిరణ్ రాయల్పై తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపణలు చేసిన బాధితురాలు లక్ష్మి జగన్ 2.0ను ప్రస్తావించినందుకు తనపై వైసీపీ నాయకులు కుట్ర చేశారన్న కిరణ్ రాయల్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.